మీరు హరీష్ రావు గారి మీద పోటీ చేశారు మొన్న ఎలక్షన్లో 23లో. 23లో. ఎలా మీరు అసలు ఏ ధైర్యంతో పోటీ చేశారు ఆయన మీద? ధైర్యంతో కాదు, బీఎస్పీలో టికెట్ ఇస్తే పోటీ చేస్తా. దానికి ధైర్యం ఏముందండి? బీఎస్పీ టికెట్ ఇచ్చింది అంటే ఆయన మీద నిలబడొద్దు అని వాడు హుకుం జారీ చేసి. సిద్దిపేటలో మీరు ఎందుకంటే హరీష్ రావుకున్న పలుకుబడి సిద్దిపేటలో మీరు ఎలా గెలుస్తారని ఆయన మీద నిలబడ్డారు? ఆ పలుకుబడి ఏందో తెలిసే నిలబడ్డా. అదో పనికిమాలిన పలుకుబడి. ఆయన ఎలిగేషన్స్ ఎలా మాట్లాడారు మీరు? ఏంటి అసలు ఆయన ఎలిగేషన్స్? ఎలిగేషన్స్ ఏంటండి, ఇప్పుడు ఆమె లోకల్ గై, నేను ఒక సామాన్యుని, ప్రజలతో మమేకమై తిరుగుతా. ఆయన మీద ఉన్న యాంటీ ఏదైతే వేవ్ ఉందో నేను దాన్ని పైన పోరాటం చేసిన. సరే భూములు గుంజుకుంటుండు, 7 లక్షలు అన్న కాడ 3 లక్షలే ఇస్తుండు. ఆ 3 లక్షల వాని కోసం నేను నిలబడ్డప్పుడు ఆ ఓటు నాకే వస్తుంది. మా అన్న మా కోసం నిలబడ్డాడు, పోరాడుతుండు, వీడు కదా మాకు కావాల్సిందని ప్రజలు కోరుకున్నారు కాబట్టి నాకు 17,000 ఓట్లు పడ్డాయి. 17,000 ఓట్లు. ఇప్పుడు హరీష్ రావు గారు భూములు ఇవన్నీ లాక్కుంటే ఇంత మెజార్టీతో ఎలా గెలుస్తాడు? అరే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి, ఈ ఏరియాలో ఒకటే టిఫిన్ సెంటర్ ఉంది, ఇంకొక 150 కిలోమీటర్ దాకా టిఫిన్ సెంటర్ లేదు. నీకు కాలితే పోయి తింటావా? తినవా? అది ఎట్లుంది, వాడు ఏమిటోడు, వాడి కులం ఏంది, మతం ఏంది, వాడు తానం చేసిండా తానం చేయలేదా, ఇవన్నీ చూడరు. పోతారు, బతకాలి కాబట్టి తింటాం. ఏసీరు వేయకపోతే ఆయననే వేసుకున్నాడు. 17,000 ఓట్లు వచ్చాయి మీకు. ఎస్, ఈ లెక్కలో ప్రజల మంచి అభిమానం. 9%. 17,000 ఓట్లు అంటే మామూలు మాట. 9% అండి, 9%. ఏమి ఒక్కటే దఫాకి బిఎస్పి నుంచి, అప్పుడు బిఎస్పికి 600 ఉండే, మనం చేసినప్పుడు 16,600. అది కూడా ఈయన కుట్ర ఎంతో చేసిండే, దానిపైన కూడా కేసు పెట్టినా నేను. ఎలక్షన్ పిటిషన్ కోర్టులో నడుస్తుంది. ఫోన్ ట్రాపింగ్ చేసి మీ విషయాలు మొత్తం ఎగ్జాక్ట్లీ అక్రమాలకు పాల్పడ్డాడు ఈవీఎం లో అని కేసు కూడా ఫైల్ చేసిన. అది జనవరిలో చేసిన, ప్రభుత్వం అది రాగానే చేసిన. ఇప్పుడు ప్రభుత్వం తరపున మీకు ఎలాంటి సెక్యూరిటీ ఇచ్చే అవకాశం ఉంది? ఒకటి, ఒక సామాన్యునికి ఇచ్చే భద్రతని నాకు ఇస్తారు, కాదంటే అడిషనల్ గా అడగాలనుకుంటున్నా. ఎందుకంటే ఈ ప్రజల్లో తిరుగుతున్న సందర్భాలు కొన్ని కొంచెం జాగ్రత్త ఉండాలి. దాడి జరిగే అవకాశం ఉందంటారా? అది వాళ్ళు చేసేటోడు చెప్పాలండి. నేను ఒకటి, మనం దిగుతున్న పనులలో ఎన్నో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు రాజలింగం లెక్క ప్రాణాలు ఓడగొట్టుకోవాలని కూడా అనుకోడు నిజంగానే. ఎందుకంటే మాకు పిల్లలు ఉన్నారు, భార్య, తల్లి, మాకు కుటుంబ వ్యవస్థ ఉంటుంది. ఎంత కొట్లాడినా కానీ మన కుటుంబం బాగుండాలి. ఎగ్జాక్ట్లీ, ఎవడైనా చావాలని కోరుకోడు. సో చావు అనివార్యం అయితే ఎవడు తప్పించలేడు దాన్ని. సో పోరాడాలి, ప్రజలకు ఏదో మంచి చేయాలి. నేను చదువుకుంది పొలిటికల్ సైన్సే. సో ఏదో అప్పుడు చదివిన చదివే కావచ్చు, ఇంత ఇంట్రెస్ట్ ప్రజలపైన ఏదో చేద్దామనే ఒక ప్యాషన్, ఇవ్వడంలో ఒక తృప్తి. సో అదే ఇక్కడికి తీసుకొచ్చింది. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గతంలో మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒకే పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ తరఫున మీకు టికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడు అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మీ మీద చాలా ఎలిగేషన్స్ తెచ్చారు. ఆయన అడగాలి, మీరు నన్ను ఎందుకు అడుగుతారు? ఆయన ఎట్లా అడుగుతాం? మీరు ఇంత ముందు ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇప్పుడు మీరు రోడ్డు మీద పోతురు, మీ మీద మీ తెల్ల బట్టల మీద కూడా బురద పోసిండు. బురద ఎందుకు పోసిండు అంటే పోసిన అడగాలి. ఆయన బురదలు ఉన్నాడు, ఆయన బురద పోసినట్టు ఏదో ఒకటి ఉంటది కదా. అదే ఆయనకు దూలతోడు కలిసినప్పుడు నేను అడుగుతాది. ఒకటి చెప్పాను, నేను చెప్తాను వినండి. బిఎస్పీలోకి రమ్మని ఎన్నో సార్లు నన్ను ఆయన అడగడం జరిగింది. ప్రవీణ్ కుమార్ గారు నీలాంటి పోరాడే గొంతుక కావాలన్నాడు. నా మీద రేప్ కేసు ఫైల్ చేసినప్పుడు ఏదో అమ్మాయిని చెరిచిండు, ఇరిచిండు అని పెద్ద మాటలు మాట్లాడుతాడు. నువ్వు కాదా ఆ రోజు కరీంనగర్ పోయే సభకు మధ్యలో ఆపుకొని నా దగ్గరకు వచ్చి, ఆ ఫోటో కూడా మా మిసెస్ దగ్గర ఉంది, తేవడం మర్చిపోయిన మా భార్యను, అమ్మ నువ్వు బాధపడకని ధైర్యం చెప్పి సిఐని తిట్టిండు. ఇదా అనా కేసు? నేను ఒక ఐపీఎస్ ని కేసు ఎట్లా పెడతారు అని, ఇది ఒక ఫాల్స్ కేసు అని ధైర్యం చెప్పింది నువ్వు కాదా? సిద్దిపేటకు వచ్చి హెలికాప్టర్ వేసుకొని వచ్చి చక్రధర్ మీద అన్ని అడ్డమైన కేసులు పెట్టిండు ఈ ఎలమదూర, నేను అంతం చూడాలంటే ఒకే ఒక మొగోడు చక్రధర్ అని చెప్పింది నువ్వు కాదా? ఇవాళ మొత్తం ఒళ్ళంతా ఏదో పర్సనల్ విషయాలని మాట్లాడుతుండు ఆయన. వాళ్ళ కుటుంబంలో నువ్వు కుటుంబం గురించి నువ్వు మాట్లాడకు. నీకు నీతి ఉందా? బహుజనులందరూ గుండెలో పెట్టుకుంటే తీసుకుపోయి దొరకు అమ్ముకుంటావు. నిన్ను ఇవాళ సమాజం ఎంత హీనంగా చూస్తుంది తెలుసా? నువ్వు ఒక ఐపీఎస్ ఆఫీసర్వి, ఏమైంది నీ చదువు, ఏమైంది నీ విజ్ఞానం, నీ విద్య? మొన్నటి దాకా మాలాంటి కుర్రోళ్ళని రెచ్చగొట్టి ఆ దొరను అది చేయాలి ఇది చేయాలని చెప్పి, బహుజనవాదం అని చెప్పి అంబేద్కరిస్టులుగా మార్చి, బుద్ధిజం అంటే ఇది
అది అని గొప్ప గొప్ప మాటలు చెప్తే నువ్వు ఎంతో గొప్పవాడి అని నమ్మితే మేమేమో ఇవాళ నిస్సిగ్గుగా ఆడ కూర్చొని చక్రధర్ పైన అలిగేషన్స్ అని చెప్పి మళ్ళీ ఫ్యామిలీ గురించి మాట్లాడుతుండు. ఆయన కట అది చెప్పడానికి అటు ఉందట. ఏం చేసినావు మా ఫ్యామిలీ నీకు తెలుసా ఆర్ఎస్ ప్రవీణ్? నువ్వేం చేసినావు? దొంగలతో కలిసినావు, నిన్ను గెలిపియలేదని కక్ష కట్టినవు ప్రజల మీద. కక్ష కట్టి పోయి దొంగలతో కలిసినావు. నీ వెనక ఒక్క ఎస్సీ లేడు, ఎస్టీ లేడు, నువ్వు ఉంటారు అనివి. ఆ పదవేదో పెద్ద వాళ్ళు ఏదో నీకేదో రాష్ట్ర అధ్యక్షుడిని అయితే అని కలగంటున్నావు కానీ బొడగొండు మీద బొడగొండు కొట్టే రకాలు వాళ్ళు. తస్మాత్ జాగ్రత్త. అది ఎలమదొరలు. మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వాళ్ళ మీదికి పోలేము. ఆ కుట్ర రాజకీయాలు రావు. వాళ్ళు ఇంట్లో పెళ్ళాంతోటే హత్యలు చేపిస్తారు మొగుళ్ళని. ఆ రకం క్యాండిడేట్లు వాళ్ళు. మనకు అనుమానం కూడా రాదు. అంత దుర్మార్గ పార్టీలో కూర్చొని నువ్వు ఇలా చక్రధర్ ఇట్లా చక్రధర్ అట్లా అని మాట్లాడుతుంటే నవ్వుతురు. బిఎస్పీ వాళ్ళంతా ఫోన్ చేస్తున్నారు. అన్న మనోడేంది ఇంత చండాలంగా తయారైండు, బురదలో ఉన్నాడు అనుకున్నాం, బురదే తింటాడు ఆయన. ఏం మాట్లాడతాడండి? కొంచెం సంస్కారం లేదా? అన్ని తప్పుడు మాటలా నువ్వే అంటివి. ఫోన్ ట్యాపింగ్ నీకు జరిగిందని నువ్వే చెప్తివి. అరే ఏమైంది అసలు? విలువల్ని గాలికి వదిలేసినామాను? ఆర్ఎస్ ప్రవీణ్ గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ నిన్ను ప్రెస్ మీట్ పెట్టమంటే హరీష్ రావుకి దమ్ము లేదా? ఆడం కూడా మొగోడు కాదా? ఆడ మొగోతనం లెక్క కూర్చొని మాట్లాడరాదా? ఆయన నిన్ను పంపిస్తే నువ్వు వస్తావా? బహుజన బిడ్డని తిట్టడానికి నువ్వు వస్తావా? వేరేవాడు లేడా? అంటే ఎవడు రాను అన్నట్టున్నాడు. అందుకే నువ్వు నా మీదకి నిన్ను నీ రెప్యుటేషన్ స్పాయిల్ చేద్దామని నీకు నన్ను తలిగిచ్చారు. అది నువ్వు గుర్తిస్తలేవు. యావత్ తెలంగాణ ఇవాళ కామెంట్స్ చదువుకో, ఉరేసుక సావాలి. ఏం మాటలండి మీరేదో హరీష్ ఖాన్ కంటే తెలివి లేక మా ఇంట్లో మీద నెపం నూకి మళ్ళీ బజార్కి లాగింది కాబట్టి అని ఇలా బజార్లో పెట్టినా. మళ్ళీ నీ సంగతి ఏంది మరి? కొంచెం మాట్లాడేటప్పుడు సంస్కారంతో మాట్లాడాలి. చదువుకున్నాడల్లా సంస్కారం ఉన్నాడు కాదు. ఇవాళ నేను తీవ్రంగా ఖండిస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ మాటల్ని. ఇట్లే చేస్తే మాత్రం ఆయనకు ఫ్యూచర్ ఉండదు. ఎవడు నమ్మడు. కాలికి బల్పం కట్టుకుంటా నిన్ను నమ్మొద్దని చెప్పడానికి. మరి తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు మీరు కూడా అరే తురే అంటారు కదా, మరి అలా ఎలా మాట్లాడుతున్నారు? ఎవరిని? హరీష్ రావుని. మీ ఇంట్లో మీ తల్లినో చెల్లినో భార్యనో ఒకడు అనవసరంగా ఇబ్బంది పెడితే వాడిని గౌరవిస్తావా? ఎందుకు గౌరవించాలి? వాడు గౌరవం లేనికి గౌరవం లేదు. మా ఊర్లో చాలా ఇబ్బందుల పాలు చేశారు. మా ఊర్లో ఒక సర్పంచ్ను పట్టుకొని 82 ఏళ్ల సర్పంచ్ను పట్టుకొని 10 టర్ములు గెలిచిన సర్పంచ్ను పట్టుకొని ఈ హరీష్ రావు ఊర్లోకి వచ్చి అరే ఇటు రారా అంటాడు. ఆ సర్పంచ్ 82 ఏళ్ల వయసు సర్పంచ్ పట్టుకొని రెస్పెక్ట్ ఇవ్వాలి కదా, ఏజ్కి రెస్పెక్ట్ కదా. ఆ సర్పంచ్ ఊర్లో పెద్ద పటేలు ఉంటాడు, ఇటు రారా అంటాడు. నువ్వు ఆయన ఇటు రారా అన్నప్పుడు నిన్ను కూడా ఇటు రారా అంట. టిట్ ఫర్ టాట్. ఓకే. సో మా దగ్గర అందరూ హర్షిస్తారు. మేము అనని గొంతుక మా చక్రి గొంతుక. మీరు రైతు కుటుంబం నుంచి, చాలా రైతు కుటుంబం నుంచి, కష్టపడే కుటుంబం నుంచి వచ్చారు. మేము రైతు కుటుంబం కాదు, మరి రైతుల కోసం పనిచేసినంత మాత్రం రైతు కుటుంబం కాదు ఇది. నేను చాలా కష్టాలు పడి వచ్చా. చిన్న స్థాయి నుంచి వచ్చినాం. కష్టాలు అంటే తెలుసు. అన్ని కష్టాలు చూసే ఇంత స్థాయికి వచ్చినాం. హైదరాబాద్ లో 3000లకు జాబ్ చేసిన వ్యక్తినే నేను. ఇవాళ స్కాములు గీములు అని ఓడోడేదో మాట్లాడుతాడు టైంపాస్ కాదు. అది వాళ్ళ ఇంట్రెస్ట్. నన్ను హైప్ చేద్దాం అనుకుంటే ఏదన్నా చేయొచ్చు. గుడ్ ఆర్ బ్యాడ్ నా గురించి సమాజంలో చర్చ జరుగుతుంది. నాకు అది ఇంపార్టెంట్. ఫేమస్ అవుతారు మీరు. ఫేమస్ కోసం కాదు, చర్చల్లో ఉండాలి. తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు అది నిజమా అబద్ధమా. బట్ ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. మీరు వేసిన కేసు ఎంతవరకు వచ్చింది హరీష్ రావు గారి మీద? ఇప్పుడు నడుస్తుంది. ఇప్పుడు ఈ 27 తారీఖు A1 ఎవరు, A2 ఎవరు? అసలు A1 హరీష్ రావు, A2 రాధాకిషన్ రావు అండ్ అదర్స్. ఇప్పుడు మొన్న పిల్లలు వాళ్ళు ఉన్నారు. ఆ పిల్లల మీద నేను కేసు వేయలేదు పాపం. ఓకే. వాళ్ళు నన్ను బెదిరించారట. నిజంగానే వాళ్ళు బెదిరించారు. యాక్చువల్ గా అదంతా చూస్తే ఇదంతా ఒకడేమో సిమ్ము తీసిన అంటాడు, ఒకడేమో తీయలే అంటాడు, ఒకటి చక్రధర్ నాకు తెలియదు అంటాడు, ఒకసారి తెలుసు అంటాడు. అరే బాబు, మీకు ఆ హరీష్ రావు ఇచ్చిన స్క్రిప్ట్ చదివితే మీరు ఆగమైపోతారు. అసలు మీ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఎంత అదే ఆయన అడగాలి. హరీష్ రావుని 17,000 ఓట్లు చీల్చినోడు, 17,000 ఓట్లు 5 రోజులలో చీల్చినోడు ఒక 3 నెలలు 4 నెలలు ఎక్సర్సైజ్ చేస్తే గ్రామ స్థాయిలో ఆయన పరిస్థితి ఏంటండి? ఆయన పరిస్థితి ఏంది? అందుకే చేసిండని నాకు తెలుసు, చేయించిండని నాకు తెలుసు, ఏమేమి జరిగిందో అన్ని తెలుసు.
వాడికి సంబంధించిన సాక్ష్యాలు ఇచ్చిన సాక్ష్యాల ప్రకారమే పోలీసులు నాకు పోలీసులకు సంబంధం లేదు, వాళ్ళ వ్యవస్థలో భాగం, వాళ్ళకి ఇది నాకు జరిగింది అన్యాయం అని చెప్పిన. ఒక 6 నెలలు దింపుకొని ఎస్ వీడు అన్న దాంట్లో న్యాయం ఉన్నది అని అన్నీ చెక్ చేసుకున్నాక ఇప్పుడు ఆయన ఉద్యోగం ఎందుకు కూడా కొట్టుకుంటాడండి? చట్టపరంగా పనిచేయాలి. రేపు అరిష్ట వస్తే ఆయన టార్గెట్ చేయడా ఆయనకు కూడా తెలుసు. రేపు ఆయన ఏమంటాడు, సారిగో నాదేముంటది, కోన్కిస్కాగాడు ఓడిచ్చినా అలా తప్పుంటే కేసు పెడతాం సార్ యాజ్ పర్ లా అంటాడు. యాజ్ పర్ లానే వెళ్తున్నారు.